పెళ్లి రోజు నువ్వే నన్ను దగ్గరుండి నీ చేతులతో నన్ను పెళ్లికూతుర్ని చేయాలక్కా. మీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. తను ఎక్కడున్నా పులిలా తిరిగి వస్తాడు. మరిది కోసం వదిన లక్ష్మీనారాయణ గారి ఇంటికొస్తుంది అంతే. ఎక్స్క్యూజ్ మీ. కళ్యాణ్, ఏమైంది? మేడం, అలివేణి హాస్పిటల్లో ఉన్న 2 days సీసీ ఫుటేజ్ చూశాను. కానీ కొన్ని చోట్ల సీసీ ఫుటేజ్ ఎవరో కట్ చేశారు. వాట్? అవును మేడం, సీసీ కెమెరా ఆపరేటర్ని అడిగితే ఎవరు కట్ చేశారో నాకు తెలియదంటున్నాడు. కళ్యాణ్, అతని చేతిలో 50,000 పెట్టు. మిస్ అయిన ఫుటేజ్ తెప్పిస్తే ₹1,00,000 చేతిలో పెడతానని చెప్పు. అలాగే మేడం. అంతేకాదు, మీరు వెంటనే హైదరాబాద్ వెళ్ళి గిరి మిస్ అయిన రోజు మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్ ఫుటేజ్ కూడా చెక్ చేయండి. అలాగే మేడం. ఏదో ఒక క్లూ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మేడం. చూడు, మిస్ అయిన ఫుటేజ్ చూపిస్తే ₹1,00,000 ఇస్తాను. ట్రై చేస్తాను సార్. ముందు 50,000 అడ్వాన్స్ తీసుకో. ఓకే సార్. ఏ అరవింద్, అంజలిని డాడీకి పరిచయం చేయలేదా? ఓ, గాడ్ ఈస్ గ్రేట్. సారీ డాడ్. నిన్న అంజలి వచ్చినప్పుడు మీ డాడీ సడన్ గా ఢిల్లీ వెళ్ళిపోయారు. అంజలిని చూసే అవకాశమే రాలేదు కదా. డాడీ, రేపు ఎలాగో నిశ్చితార్థానికి వస్తారు కదా, అక్కడే చూడండి. అంతదాకా ఎందుకు, ఫోటోలున్నాయిగా చూపించారవిన్. అవును సృజన్, కాబోయే కోడలు ఎలా ఉంది ఏంటి అని అడగరే? ఎందుకు రత్న, మీరందరూ చూశారు కదా. నేను డైరెక్ట్గా నిశ్చితార్థం రోజే చూస్తాను. నిశ్చితార్థానికి ముందే ఎలాగైనా ఈ అంజలి ఎవరో తన చరిత్ర ఏంటో కనుక్కోవాలి. అదిగో మన దేవుడి దేహాన్ని చూడండి, దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మనం కళ్ళు మూసుకుని 2 క్షణాలు మన దేవుడి కోసం ప్రార్థించాం. ఆ 2 క్షణాల్లో మనోజ్ దేహం ఎలా మాయమైంది సాహు? అదే మాకు అర్థం కావడం లేదు విశ్వంభర. మనోజ్ మన చేతికి చిక్కకుండా అతన్ని కాపాడాల్సిన అవసరం ఎవరికుంది? విశ్వంభర, నేను మనోజ్ ఇంటి దగ్గర 24 గంటలు కాపు కాసి వచ్చాను. అక్కడింట్లో మనోజ్ లేడు. రాజగోపాల్ పట్టాభిలు మనోజ్ కోసం ఏడుస్తున్నారు విశ్వంభర. ఇంట్లో లేడు, మన దగ్గర లేడు, మరెక్కడున్నాడు? మనోజ్ దేహాన్ని ఎత్తుకెళ్ళింది ఎవరు? నాయక్ డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుండి ఈ రోజే వచ్చాడు. అతనికి మనోజ్ గురించి తెలియదు విశ్వంభర.
ఎక్కడో ఏదో జరిగింది. క్షణాలలో మనోజ్ దేహం మాయం చేయటం మానవతరం కాదు. విశ్వంభర, ఆ రోజు కాలముఖ రుద్రుడు మనోజ్ దేహంలోకి ప్రవేశించి అమావాస్య రోజు మనోజ్ ఆత్మని తన దేహంలోకి ప్రవేశపెట్టాలని ఆజ్ఞాపించాడు. కానీ మనం ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాం విశ్వంభర. కాలముఖ రుద్రుడి జనన ముహూర్తం చేయి జారిపోవడానికి కారణం మనమే విశ్వంభర. మనోజ్ దేహాన్ని తీసుకొచ్చి మన దేవుడి ఆగమనానికి బాట వేయాల్సిన మనం చిత్తుగా ఓడిపోయాం విశ్వంభర. ఇది మీ ఓటమి కాదు, నాది సాహు. విశ్వంభర, విశ్వంభర! దేవాది దేవా కాలముఖ రుద్ర, నీ జననానికి ముహూర్తాన్ని చరిత్ర పుటలో లిఖించలేకపోయా. నీ ఆజ్ఞ పాటించలేని నేను భూమి మీద బతకటానికి నాకు అర్హత లేదు. నా బలవన్మరణం మీ ఆగ్రహాన్ని తగ్గించాలని కోరుకుంటూ మీ ముందు రక్త తర్పణం చేసుకుని చచ్చిపోతున్నా. క్షమించండి కాలముఖ రుద్ర. నీ మరణం నాకు తీరని ఆవేదన. దేవాది దేవా, పగా ప్రతీకారాలనే దీక్షా దక్షతులుగా చేసుకుని మన వంశాన్ని తరతరాలుగా ముందుండి నడిపించిన వైతాళికుడివి నువ్వు. ఆ చిన్నమ్మ దేవి మీద నా పగా ప్రతీకారాలను తీర్చుకోవడానికి నువ్వే బేజాక్షరానివి విశ్వంభర. కాలముఖ రుద్రుడి పగని బ్రతికించడం కోసం నువ్వు బ్రతకాలి విశ్వంభర. దేవాది దేవా, మీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. సాహు, ఆ మనోజ్ బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి. అలాగే విశ్వంభర. ఆది నీవే, అంతం నీవే. సృష్టి నీవే, సృష్టికర్తవు నీవే. ఆది నువ్వే, అంతం నువ్వే. సృష్టి నువ్వే, సృష్టికర్తవు నువ్వే. ఏమయ్యా, మీటర్ ఎంత అయినది? 98 రూపాయలు. 2 రూపాయలు చిల్లర ఇవ్వు, 100 ఇస్తాను. పిన్ని, నువ్వుండు, నేనిస్తాను.
సరే ఇవ్వు. థ్యాంక్స్ అమ్మా. పిన్ని ఒక్క నిమిషం. అట్నే హలో భవానీ. సిటీకి వచ్చావా అంజలి? జస్ట్ ఇప్పుడే వచ్చాను భవానీ. ఏంటి సార్, ఈ ఫోటోలో అమ్మాయిని చూసావా? ఎక్కడ కలుద్దాం? సీక్రెట్ గా మనల్ని గుర్తుపట్టకుండా ఉండే పబ్ ఏదైనా ఉంటే చూడు. సార్, ఇంతకు ముందే ఈ అమ్మాయిని నా ఆటోలోనే డ్రాప్ చేశాను సార్. అయితే నాకు తెలిసిన 7th సెన్స్ పబ్ ఒకటి ఉంది. అందులో మనకి స్పెషల్ రూమ్ ఉంది. అక్కడికి వచ్చే అంజలి. 7th సెన్స్ పబ్ కదా? ఎక్కడ డ్రాప్ చేశావు? పక్క సందులోనే దించాను సార్. ఇదిగో అబ్బాయి, ఓ 2 కొబ్బరి పండాలు కొట్టు. అలాగేనండి. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంజలి. ఏంటది భవానీ? పబ్లో చెప్తాను, సరేనా? అలాగే భవానీ. ఎవరు ఫోను? అరవింద్ పిన్ని. ఓ అరవిందా? ఏంది, షాపింగ్కి వస్తా అన్నాడా? మీ పిన్నిని షాపింగ్ మాల్లో వదిలి ఓ నాతో లాంగ్ డ్రైవ్ రావచ్చు కదా అంటున్నాడు. పెళ్లికి ముందు ఇవన్నీ వద్దన్నాను. అయ్యో పిచ్చిదానా, పెళ్లికి ముందు కొన్ని కిస్మిస్లు భలే ఉంటాయి, వదులుకోకూడదు, ఎంజాయ్ చెయ్యాలి. ఏంది? కిస్మిస్ కిస్మిస్. మీరు ఎంజాయ్ చేయండి, నేను షాపింగ్ చేస్తాను, సరేనా? సరే పిన్ని. షాపింగ్ పూర్తవగానే కాల్ చేస్తాలే, సరేనా? ఒకవేళ అరవింద్ కావాలని ఫోన్ చేసి నా గురించి అడిగితే ఏమో తెలీదని చెప్పండి. అట్లాంటి వ్యవహారాలు నేను బానే హ్యాండిల్ చేస్తాను, నువ్వు కంగారు పడకు. ఏంది? అయితే ఈ డబ్బులన్నీ తీసుకుని నాతో పాటు ఇంట్లో అందరికీ బట్టలు తీసుకోండి, సరేనా? అయితే ఓకే. సరే, నువ్వు బయలుదేరు అంజలి. ఆటో. Shut up! హలో, మాట్లాడవేంటి? రత్నప్రభ గారు, మీరింతగా ఫైర్ అవడంలో అర్థం ఉంది. Tell me, who are you? మీ శ్రేయోభిలాష్ అనుకోండి. శ్రేయోభిలాషి అయితే ఇలా ఫోన్ చేసి బ్యాడ్గా మాట్లాడరు. మీ భర్త సృజన్ చక్రవర్తి సీక్రెట్ లైఫ్ గురించి చెప్పాలనుకోవడం బ్యాడ్ ఎందుకవుతుంది? ఏయ్, నా భర్త గురించి నాకే చెడ్డగా చెప్తావా? నేను ఆడదాన్నే, మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. ఫైన్, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీ భర్త గురించి నాకు తెలిసిన చీకటి కోణం చెప్పమంటారా వద్దా? Come on, say yes or no. నేను ఫోన్ పెట్టేశాక
మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసినా నో యూస్. ఎందుకంటే నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను, ఎదుటి వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇస్తాను. దాట్స్ ఇట్. చెప్పండి, నా భర్త గురించి మీ దగ్గరున్న చీకటి కోణం ఏంటి? కమ్ ఆన్ టెల్ మీ. మీ భర్త సృజన్ చక్రవర్తికి ఇంకో ఫ్యామిలీ ఉంది. ఆవిడ పేరు వద్దులేండి. బట్ ఒక విషయం, ఆవిడ మీకంటే 100 రెట్లు అందంగా ఉంటుంది. ఆవిడ స్టైల్, ఆవిడ స్మైల్ చూస్తే ఎంత గొప్ప జెంటిల్మెన్ అయినా ఇంప్రెస్ అయిపోవాల్సిందే. ఏయ్ ఆపు! నువ్వేమైనా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకి యాంకర్గా చేసావా? సుత్తొద్దు, సోటిగా చెప్పు. ముడి విప్పేశానుగా రత్నప్రభాదేవి, అర్థం కాలేదా? సరే, సుత్తి లేకుండా ఒక్క ముక్కలో చెప్పనా? మీ 3 ముళ్ళు జాగ్రత్త. నేనిలా ఫోన్ చేసి చెప్పాల్సొచ్చినందుకు సారీ. అంటే నువ్వు నా భర్త గురించి చెప్పగానే నమ్మేస్తాననుకుంటున్నావా? టీవీలో బ్రేకింగ్ న్యూస్ అనగానే టెన్షన్గా చూస్తారా లేదా? జస్ట్ ఇది కూడా అంతే. నేను నమ్మను. సరే, నేనొక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్తారా? ఎందుకు వెళ్ళాలి? నేను చెప్పింది నిజమా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే నేను ప్లేస్ చెప్తాను, వెళ్తారా? వెళతారా లేదా? సే yes or no. సరే, వెళ్తాను. అత్తయ్య, ఏంటి రత్న? సృజన్ ఇంట్లో ఉన్నాడా? లేడమ్మా, ఇందాకే బయటికెళ్ళాడు. సరే అత్తయ్య.